హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ భార్య. ఈరోజు వీడియోలో నా సీమంతంకి సంబంధించిన ప్రిపరేషన్స్ ని చూపించబోతున్నాను. అంటే బడ్జెట్లో అన్ని ఫంక్షన్స్ని చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా నా వీడియో కాస్త కూస్త యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మేము 2 నెలల ముందు నుంచి సీమంతం కోసం ప్రిపరేషన్స్ అంటే ఎలా చేయాలి, ఎక్కడ మనకి ప్రైస్ అన్నది తగ్గుతుంది ఏంటి అన్నది మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అలా మేము ఆలోచించిన విధానం మేబీ ఎవరికైనా నచ్చవచ్చు, ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు అనే థాట్లోనే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్క పాయింట్లో మేము ఎలా చేసాము ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతే ఖచ్చితంగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సీమంతం అనుకోగానే ఫంక్షన్ హాల్ కానీ బ్యాంకెట్ హాల్కి కానీ అడ్వాన్స్ పే చేయాలి అనుకున్నాం. అయితే ఫంక్షన్ హాల్కి అనుకోండి, హాల్కి సెపరేట్ ఛార్జ్, ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళని మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది, అది సెపరేట్ ఛార్జ్, ఏసీ అలానే సర్వీస్ వాళ్ళకి కూడా సెపరేట్గా ఛార్జెస్ ఉంటాయి. అదే బ్యాంకెట్ హాల్ అనుకోండి, ఫుడ్కి మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము, హాల్ ఏసీ సర్వీస్ ఇవన్నీ కాంప్లిమెంటరీ అని చెప్తారు. నిజానికి ఫంక్షన్ హాల్ బెటరా బ్యాంకెట్ హాల్ బెటరా, వీటి వల్ల డ్రాబ్యాక్స్ ఏమున్నాయి అన్నది కూడా చెప్తాను. అయితే మీరు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే మీరు ఎంతమంది అయితే అంతమందిని ఇన్వైట్ చేయగలుగుతారు. అదే బ్యాంకెట్ హాల్ అనుకోండి, మీకు లిమిటెడ్ ఆఫ్ పీపుల్కి మాత్రమే కౌంట్ ఉంటుంది. సో ఇది మేము తీసుకున్న బ్యాంకెట్ హాల్ అనమాట. సో ఇది కాకుండా మేము ఆపోజిట్గా ఇంకొక ఆప్షనల్గా కూడా వేరే బ్యాంకెట్ హాల్ చూసాము. అయితే ఈ బ్యాంకెట్ హాల్కి ఫిక్స్ చేయడానికి డిఫరెన్సెస్ ఏంటి అనేది చెప్తాను. ఈ బ్యాంకెట్ హాల్ మాకు మార్నింగ్ 8 నుంచి 2 వరకు టైమింగ్ ఇచ్చారనమాట. వేరే బ్యాంకెట్ హాల్లో ఏంటి అంటే 10 to 1 మాత్రమే ఇచ్చారు. టైమింగ్స్ నచ్చలేదు అండ్ మెనూ కూడా మాకు నచ్చలేదన్నమాట. స్టేజ్ కూడా చాలా చిన్నగా ఉంది, రెడీ అవ్వడానికి రూమ్స్ కూడా అవైలబిలిటీ లేదు ఆ బ్యాంకెట్ హాల్లో. సో ఈ బ్యాంకెట్ హాల్ని మేము ఫైనల్ అయితే చేసాం. బ్యాంకెట్ హాల్ని ఫైనల్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మనకి లిమిటెడ్ ఆఫ్ పీపుల్తో చిన్నగా ఫంక్షన్ చేసుకోవాలి అనుకుంటే బ్యాంకెట్ హాల్ ఈజ్ ద బెస్ట్ అనే చెప్తాను. రెస్టారెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ కావాలి అంటేనే బ్యాంకెట్ హాల్కి వెళ్ళండి. లేదు క్యాటరింగ్ని ప్రిఫర్ చేస్తాము, మాకు ఎక్కువ క్రౌడ్ వస్తుంది అనుకుంటే మాత్రం ఫంక్షన్ హాల్కే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంకెట్ హాల్ మేము ఈ బ్యాంకెట్ హాల్ 120 మెంబర్స్ కోసం ఫిక్స్ చేసాం. సో 120 మెంబర్స్లో కిడ్స్ ఇవన్నీ కూడా ప్లేట్స్ ఇంక్లూడే అవుతుంది. వీళ్ళు ప్లేట్కి మాత్రమే ఛార్జ్ చేస్తారు. సో ఫుడ్కి ఛార్జ్ చేయరు. ఫుడ్ ఈజ్ ద అన్లిమిటెడ్ ఉంటుందని చెప్తారు బ్యాంకెట్ హాల్స్లో. కానీ ప్లేట్స్ వైజ్గానే మనం ఇన్వైట్ చేయాలి. ఒక ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తున్నామంటే ఫ్యామిలీలో ఎంతమంది వస్తారు అన్నది మనం చెప్పలేం, కాబట్టి మీకు కౌంట్ బట్టి మీరు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది బ్యాంకెట్ హాల్లో అయితే మాత్రం. అదే ఫంక్షన్ హాల్లో అయితే మీరు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళని ఆపడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఫంక్షన్ హాల్స్లో అయితే హాల్స్కి ఛార్జెస్ వీటన్నిటికీ సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి, కాబట్టి కాస్త అమౌంట్ ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు కూడా ఫుడ్ ప్లేట్ పైన ఎక్కువ ఛార్జెస్ చేస్తూ ఉంటారు. సో మేము తీసుకుంది ఈ బ్యాంకెట్ హాల్ అనమాట. సో సింపుల్గా 120 మెంబర్స్ వరకు మేము సీమంతానికి అయితే ఇన్వైట్ చేసాం, కాబట్టి మాకు సింపుల్ అండ్ క్యూట్గా అయితే అయిపోయింది. మీరు మీ బడ్జెట్ బట్టి, మీకు వచ్చే క్రౌడ్ బట్టి ఫంక్షన్ హాలా బ్యాంకెట్ హాలా అనేది ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మా సీమంతంలో ఫస్ట్ టాపిక్. అలానే సెకండ్ వచ్చేసి ఇన్విటేషన్ కార్డ్స్ అనమాట. ఇన్విటేషన్ కార్డ్స్ అనేవి 3 లేయర్స్ కార్డ్స్ అయితే డిజైన్ చేయించాము. ఇది ఇన్స్టాగ్రామ్లో కస్టమైజ్ చేయించిన కార్డ్స్ అనమాట. సో మన సాంప్రదాయం ప్రకారం మనం ఏ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసినా సరే ముందుగా మనం పసుపు పెట్టి ఇన్వైట్ చేయటం అన్నది మన ఆనవాయితీ, కాబట్టి ఇక్కడ నేను కార్డ్స్ అన్నిటికీ పసుపునైతే పెడుతున్నాను. సీమంతంకి సంబంధించిన ప్రతి పని కూడా నేను, మా హస్బెండ్, మా బావగారు కలిసి చేశామన్నమాట. అప్పటి వరకు సీమంతం దగ్గర వరకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు, కాబట్టి మా పనులు మేమే చేసుకోవాలి అనుకున్నాము. నిజంగా ఒక ఫంక్షన్ చేసేటప్పుడు ఎన్ని పనులు ఉంటాయి అంటే సీమంతానికి నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నా సరే ప్రతి పని చేసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఈ సీమంతం కార్డ్స్ అన్నిటికీ పసుపు పెట్టి ఇన్వైట్ చేసాము. సీమంతంకి ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్ ద కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. మీరు
కావాలి అనుకుంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసి కుంకుమతో కూడా మనం ఇన్వైట్ చేస్తూ ఉంటాము. అయితే ఇక కస్టమైజ్ చేపించిన కార్డ్స్ అన్నిటికి యూట్యూబర్ సాయి ప్రసన్న గారు చెప్పిన ట్రిక్ అయితే ఫాలో అయ్యాను, కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు. షార్ట్‌లో ఇప్పటికే నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. అయితే ఆ ట్రిక్ 3 లేయర్స్ కార్డ్ కాకుండా ఉంటే ఖచ్చితంగా ఆమె చెప్పిన ట్రిక్ అయితే యూజ్ అవుతుంది. మీరు ఆ ట్రిక్ ఏంటి అన్నది ఇప్పటికే మీకు అర్థమై ఉంటే నాతో కామెంట్స్‌లో చెప్పండి. సో, సీమంతం అనుకున్నా, పెళ్లి అనుకున్నా మనకు ఖచ్చితంగా ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది ప్రాసెస్ అనమాట. ఈ వర్క్ ప్రాసెస్‌లో మా ఇన్విటేషన్ కార్డ్స్ అయితే ఇవన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసి బ్యాక్ డ్రాప్. మనం ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నా, లేదంటే బ్యాంకెట్ హాల్ బుక్ చేసుకున్నా మనకి బ్యాక్ డ్రాప్ మాత్రం ఖచ్చితంగా ఇది ఆప్షనలే. ఎక్స్ట్రా చార్జెసే. దీనికి మాకు 25,000 చార్జ్ చేశారనమాట. సీమంతంకి ఈ బ్యాక్ డ్రాప్ అయితే బావుంటుందని చెప్పి దీన్ని మేము ఫైనల్ చేసుకున్నాము. ఇప్పుడు ఎక్కడ చూసినా సీమంతంకి ఇదే. సో, ఒరిజినల్ ఫ్లవర్స్‌తోనే వాళ్ళు డెకరేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మెహందీ అనమాట. సో, మెహందీ కూడా నా సీమంతంలో ఒక బిగ్గెస్ట్ పార్ట్. నేను 2 అవర్స్, అంటే అప్పటికే డీమార్ట్ ఒక 2 అవర్స్ తిరిగి, బయట తిరిగి, వెళ్ళి చాలా టయర్డ్ అయినా సరే చాలా ఓపికగా కూర్చొని మెహందీ పెట్టించుకున్నాను. దీనికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే నా పెళ్లి టైంలో మెహందీ పెట్టుకోవాలి అనుకున్నాను. అసలు కుదరలేదు. సో, ఇంట్లోనే పిచ్చి పిచ్చిగా పెట్టేశారు. తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా రిసెప్షన్ ఉంటే ఆ రిసెప్షన్‌కి పెట్టుకుందామంటే పెట్టుకున్న మెహందీ కూడా పోలేదు. సో, ఇంక చేసేదేం లేక సీమంతంకి ఎలా అయినా పెట్టుకోవాలి అని ఫిక్స్ అయ్యాననమాట. 9 మంత్స్ వెయిటింగ్ చేసి మరి ఫైనల్‌గా సీమంతానికి నేను కష్టపడి కూర్చోలేక 2 హ్యాండ్స్‌కి సీమంతంకి సంబంధించిన మెహందీ అయితే పెట్టుకున్నాను. ఇంతగా పెట్టుకోకపోయినా సింపుల్‌గా అయినా సరే సీమంతంకి మెహందీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం చాలా చాలా ట్రెడిషనల్‌గా కనిపిస్తాం కాబట్టి ఆ చేతులు బోడిగా ఉంటే బాగోదు. సింపుల్‌గా అయినా సరే పెట్టుకోమని నేను సజెస్ట్ చేస్తాను. నా అంత హెవీగా అయితే పెట్టుకొని 2 అవర్స్ కష్టపడాల్సిన పనేమీ లేదు. ఇక ఫైనల్‌గా రిటర్న్ గిఫ్ట్స్, అలానే తాంబూలం ప్లేట్స్, ఇవన్నీ ఏం తీసుకొచ్చాము, అసలు మేమేం రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాము అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడి వరకు నా సీమంతం పనులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.